చద్దన్నం, ఉల్లిపాయ, అలాగే మిరపకాయ, ఇడ్లీ కాంబినేషన్ అనమాట. సో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే మా కొండపోడును మొత్తం శుభ్రం చేస్తున్నాం అనమాట. ఎందుకంటే ముందైతే వేసవికాలం అనేది వచ్చేస్తుంది. ఇంకా వేసవికాలం వచ్చేసిందంటే ఇప్పుడే పూత అనేది స్టార్ట్ అయిపోద్ది అనమాట ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక డిసెంబర్ తర్వాత మొత్తం పూతలు అయితే వచ్చేస్తుంది. మా పౌడైతే మొత్తం తుప్పలు పెరిగిపోయి ఫ్రెండ్స్. మా పౌడు మొత్తం ఆ తుప్పలను అనేది మొత్తం శుభ్రం చేసుకుంటున్నాం అనమాట. ఇంకా ఈ డిసెంబర్ నెల దాటిందంటే ఇంకా మొత్తం పూత రావడం అయితే స్టార్ట్ అయిపోద్ది అనమాట జీడి మొక్కలకి. ఇంకా పూత రావడం స్టార్ట్ అయిపోతే ఇంకా మేమైతే మందు అనేది కొట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే పూత అనేది మాడిపోయే అవకాశాలు గట్టా వస్తాయి అన్నమాట. అప్పుడు మందు కొట్టేటప్పుడు మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేమైతే ముందుగానే ఇలా తుప్పలను అనేది మొత్తం నరికేసుకొని మేమైతే శుభ్రం చేసుకుంటాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీకు ఎలా శుభ్రం చేస్తాము ఏంటన్నది మీకు డీటెయిల్గా చూపిస్తాను ప్రతి ఒక్కటైనా. ఇంకా పదండి ఫ్రెండ్స్. కొండ అయితే ఎక్కి నాకైతే ఆయాసం వచ్చేస్తుంది. చూడొచ్చు, ఒక చేత్తో ఈ రెండు పట్టుకున్నాను, ఇంకో చేత్తో ఫోన్ అనమాట కెమెరా. ఎంత పైకి ఎక్కడమంటే అంత సులభంగా ఉండదనమాట. చూడొచ్చు, అదే కింద ప్రాంతం అదంతా. ఈ కొండ అంతా ఎక్కి ఇలా పైకి వచ్చి ఇవన్నీ శుభ్రం చేయాలన్నమాట ఫ్రెండ్స్. ఫస్ట్ మొదటిగా మీకైతే కొండపై నుంచి మొత్తం ఎలా కనిపిస్తుందో, కింద భూమి ప్రాంతం అయితే ఎలా కనిపిస్తుందో మీకైతే ఇప్పుడు చూపిస్తాను. చూడొచ్చు, మొత్తం అవతల వైపు కొండల కింద అయితే భూమి అనమాట. మొత్తం అయితే ఊర్లు ఉన్నాయి అటువైపు. చూడొచ్చు ఫ్రెండ్స్ మీరైతే మొత్తం ఇదైతే కొండపై నుంచి ఎలా కనిపిస్తుంది అనమాట. ముందు నుంచి కూడా చూపిస్తాను చూడండి ఒకసారి. మీరైతే చూడొచ్చు, ఇదంతా కొండ, ఇదంతా కింద భాగం అనమాట. చూడొచ్చు మీరైతే ఎంత అందంగా కనిపిస్తుందో. ఇక మనమైతే తుప్పలు అనేవి మొత్తం నరకడం అయితే మొదలు పెట్టేద్దాం. ఇంకా నేనైతే తుప్పలు నరకడానికి బయలుదేరుతున్నాను. మొత్తం రాయిలు ఎండబెట్టి వెళ్ళాలన్నమాట. చూడొచ్చు మొత్తం రాయిలు, చాలా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట వెళ్ళేటప్పుడు. మన కత్తి, ఈ కత్తితోటి ఈ తుప్పలన్నీ మొత్తం శుభ్రం చేయాలన్నమాట. మీకైతే ఒక జీడి మొక్క మొదట నేనైతే ఎలా శుభ్రం చేస్తామో మేమైతే తుప్పలు మీకైతే ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. పదండి. అక్కడైతే అడవిలోని మనం ముందేసుకున్న జీడి మొక్కలు అయితే ఉన్నాయి. చూడొచ్చు మొత్తం అడవి అయిపోయింది. ఇదంతా జీడి మొక్క దగ్గర మొత్తం శుభ్రం చేసి మీకు చూపిస్తాను. ఇటువైతే చూడొచ్చు, ఇదైతే మా పక్క కొండపొడవలది అనమాట. వీళ్ళైతే మొత్తం శుభ్రం చేసుకున్నారు. మనదైతే ఇంకా అడవిలా ఉంది. మొత్తం శుభ్రం అయితే చేసుకుందాం ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు. ఇంకా అడవి లోపలికైతే మనం వెళ్ళి శుభ్రం చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే జీడి మొక్క అనమాట. ఇది మొదల, దీని చుట్టూ చూడొచ్చు మొత్తం తుప్పలే ఉన్నాయన్నమాట. ఇవన్నీ తుప్పలు, అడవి మొత్తం పెరిగిపోయింది ఫ్రెండ్స్ ఇప్పటి నుంచో. ఫ్రెండ్స్, ఇక మనమైతే మొత్తం తుప్పలన్నీ, ఈ చెట్టు చుట్టూ తుప్పలన్నీ మొత్తం నరికేసి మీకైతే ఇంకా తర్వాత చూపిస్తాను నరికిన తర్వాత ఎలా ఉంటుందో. ఫ్రెండ్స్, నరుకుతుండగా ఇదైతే కనిపించింది. దీన్ని అయితే మేము చామంతి కర్ర అని పిలుస్తాం ఫ్రెండ్స్. ఇది మాకు ఎలా యూజ్ అవుతుందో మీకైతే ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ అయితే దీన్ని నరికేసుకుందాం.
ఫ్రెండ్స్ ఇంకా చూపిస్తాను మీకైతే. ఇదైతే మొదలు ఇలా లాగితే మొత్తం ఇలా తాడులాగా వస్తుంది అనమాట. చాలా గట్టిగా ఉంటుంది ఇదైతే. ఇక్కడ తీస్తాను. చూడొచ్చు ఫ్రెండ్స్ మీరైతే. ఈ తాడులతో అయితే మేము ఇక్కడ అడవి పుల్లలో ఎండిపోయి ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ అడవి పుల్లలు అనేవి మేమైతే వీటితో కట్టేస్తామన్నమాట. వీటితో కట్టేసి మేమైతే ఇంట్లో వంట వండుకోవడానికి మేమైతే యూస్ చేస్తాం ఫ్రెండ్స్. ఇలాంటి తాడులు అయితే మాకు చాలా అవసరం పడుతుంది. ఇలా కొండల్లోకి వచ్చినప్పుడల్లా మేమైతే ఆ కట్టెలను తీసుకెళ్ళి వీటితో కడతామన్నమాట ఫ్రెండ్స్. మేమైతే దీన్ని అయితే మేము ఎలా ఉపయోగిస్తామో దీన్ని అయితే మేము చామంతి కర్ర అని పిలుస్తాం ఫ్రెండ్స్ మేమైతే. ఇక మళ్ళీ మన పనిలోకి అయితే మనం వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్ మనమైతే కొన్ని తుప్పలనేవి నరికామన్నమాట. మనమైతే ఉదయం వచ్చేసి చెద్దన్నం అనేది తెచ్చేసుకున్నాను. నేనైతే చిన్న బాక్స్లోని కొంచెంసేపు నరికేసాను. ఇంకా కొంచెం టైం అయిపోయింది కాబట్టి మనమైతే ఇప్పుడు ఆ చెద్దన్నం అనేది తినేసి మళ్ళీ అయితే మనం పనిలోకి వచ్చేద్దాము. ఇంకా నేనైతే చెద్దన్నం తినడానికి వెళ్ళిపోతున్నాను. ఇంకా మళ్ళీ చెద్దన్నం తినేసి కలుద్దాం మనమైతే. అమ్మో పడిపోదు ఫ్రెండ్స్. ఇక సమయం అయితే చెద్దన్నం తినే సమయం అయితే అయిందనమాట. నేనైతే ఇంకా చెద్దన్నం తినడానికి వచ్చేసాను. ఏమేమి తెచ్చానో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫ్రెండ్స్ మీరైతే చూడొచ్చు మొత్తం చెద్దన్నం అన్నమాట. చెద్దన్నంతో పాటు ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఉల్లిపాయ అయితే ఉల్లిచేద్దాం. ఉల్లిపాయ అయితే శుభ్రంగా తొక్కైతే తీసుకున్నాను. ఇంకా మనమైతే తినడం ప్రారంభించేద్దాం ఈ ప్రశాంతమైన కొండపైన. తింటున్నాను ఇంకా. బాబా ఇలా ప్రశాంతమైన కొండ ప్రదేశంలో అది పెరుగు ప్లస్ చెద్దన్నం అన్నమాట. చెద్దన్నంతో పాటు పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయతో నాకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. నాకైతే ఇలా ఉండడం అయితే నాకు చాలా మనసుకైతే మనశ్శాంతిగా ఉంటుంది అన్నమాట. చెద్దన్నం, ఉల్లిపాయ అలాగే మిరపకాయ ఇట్లీ కాంబినేషన్ అనమాట. ఫ్రెండ్స్ మీకు కూడా ఇలా ప్రశాంతంగా ఇలా చేరుల్లోని ఇలా చెద్దన్నంతో తినడం అయితే ఇష్టం ఉండుంటుంది నాకు తెలిసి చాలామందికి. అలాగే ఇష్టం ఉంటే కిందన కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా తినడం అనేది ముగించేసాను ఫ్రెండ్స్. ఇంకా మళ్ళీ మనమైతే మన పనిలోకి వెళ్ళిపోదాం కదండి. ఫ్రెండ్స్ మనమైతే తుప్పలు నరుగుతూ ఉండగా మనకైతే అడవిలో ఒకటి కనిపించింది. మీకు దగ్గర ఏం చూపిస్తాను. అది ఇదైతే చూడొచ్చు కరివేపాకు చెట్టు అనమాట. ఇదంతా కరివేపాకు చెట్టు అనమాట. చూడొచ్చు మీరైతే. సో ఫ్రెండ్స్ ఇలా అడవులు అనేవి సహజంగా నాటేస్తాయి అన్నమాట. ఈ కరివేపాకు అనేది చాలా చోట్ల ఉంటుంది. మాకైతే అడవి నరుకుతుండగా కనిపించింది. ఇదైతే కొంచెం కోసుకొని మనమైతే ఇంటికి కట్టుకెళ్ళిపోదాం ఈరోజు. ఒక చిన్న రెమ్మ అయితే ఇరుస్తున్నాను. ఈ రెమ్మ అయితే ఫ్రెండ్స్ నేనైతే తుప్పలు నరుక్కున్న మొత్తం ఈ చెట్టు జీడి చెట్టు ఉంది కదా, ఈ జీడి చెట్టు మొదలనేవి వేసేస్తున్నాను అనమాట. తుప్పలు నరికినవి మొత్తం. అయితే అలా ఎందుకు వేస్తామంటే జీడి చెట్టుకి అనేది ఇలా తుప్పలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ తుప్పలు అనేది జీడి చెట్టు మొదలేస్తే ఆ తుప్పలు అనేవి మొత్తం కుళ్ళిపోయి అలా జీడి చెట్టుకి అనేది కొంచెం బలం అనేది ఇస్తుందని మేమైతే నమ్ముతామన్నమాట. అందుమూలంగా మేమైతే తుప్పలు నరికినవన్నీ మొత్తం జీడి చెట్టు మొదలేసేస్తాం ఫ్రెండ్స్ మేమైతే. పాపా ముళ్ళు కంప అయితే పడేసింది. ఇంకా నేను ఇలా వస్తూ ఉంటా.
ఇలాంటివన్నీ ఇంకా చాలా సాధారణంగా తీసుకోవాలి. ఇలా కొండపొడి వ్యవసాయాలు అలా వ్యవసాయాలు చేసేటప్పుడు అయితే మనం ఫ్రెండ్స్ మీరైతే చూడండి, ఇదైతే ముళ్ళ చెట్టు అనమాట. ఈ ముళ్ళ చెట్టు అయితే ఈ జీడి మొక్క కదనమాట. ఇది జీడి మొక్క చూడండి ఫ్రెండ్స్ ఎలా చుట్టేస్తుందో. ఇదైతే ఇలా ముళ్ళ చెట్లు అనేవి చుట్టడం వల్ల అయితే జీడి మొక్కకు అనేది గాలి అయితే తగలదు ఫ్రెండ్స్. గాలి తగడకపోవడం వల్ల జీడి మొక్క అనేది వేగంగా ఎదగదనమాట. ఇలాంటివి ఏమన్నా ఉంటే మేమైతే శుభ్రంగా నరికేసుకుంటాం అన్నమాట. మొత్తం ఇలా ఇవే కాకుండా మొత్తం చిన్న చిన్న పాదులు కూడా ఉంటాయి. పాదులు అయితే మొత్తం చెట్టుని అయితే చుట్టేస్తాయి అన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరైతే, ఇదిగోండి సేమ్ అదే ముళ్ళ చెట్టు అనమాట. చూడొచ్చు మీరైతే పైకి ఎలాగా జీడి చెట్టులోకి అయితే వెళ్ళిపోయింది. ఇలా అయితే మేము నరికేసుకోవాలన్నమాట, లేకపోతే మొత్తం చెట్టుని అయితే చుట్టేస్తుంది అనమాట ఫ్రెండ్స్. ఇదైతే ఫ్రెండ్స్ మీరైతే చూడొచ్చు, ఈరోజైతే నేను ఇలా చిన్న భాగాన్ని అయితే నేనైతే శుభ్రం చేసుకున్నాను అనమాట. చిన్న పని ఉండి నేనైతే ఈరోజు ఇంకా వెళ్తున్నాను. ఇంకా మళ్ళీ రేపైతే రావాలన్నమాట. చూడొచ్చు మొత్తం తుప్పలు నరికేసుకున్నామన్నీ. ఇక్కడ మొదట చేసుకున్నాను జీడి మొక్క మొదట అనేది ఫ్రెండ్స్. ఇక నేనైతే కరివేపాకు మనం తెచ్చుకున్న కత్తి అయితే పట్టుకొని నేనైతే ఇంకా వెళ్ళిపోతున్నాను. ఈ రోజుకి అయితే కొంత భాగం అయితే శుభ్రం చేశాను అనమాట ఫ్రెండ్స్. వెనకాలైతే బొప్పాయి చెట్టు, నాకైతే ఇంటి దగ్గర కొంచెం చిన్న పని ఉండి నేనైతే అర్జెంట్కి వెళ్ళాలన్నమాట. అయితే నేను ఈరోజు కొయ్యలేకపోతున్నాను. తర్వాత వీడియోలో మీకైతే కోసి తిని మీకైతే ఎలా ఉందో చెప్తాను. ఇంకా నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్. మీకైతే ఎలా అనిపించింది ఈ వీడియో? నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.